అండి ఈ రోజు వీడియోలో మనం కంది గింజలతో రైస్ తయారు చేద్దాం। రైస్ అయితే చాలా బాగుంటుంది। దీని కోసం ముందుగా కుక్కర్ లో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి। జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒకసారి మొత్తం నూనెలో వేగే విధంగా కలుపుకొని కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లిని వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు వేపుకోవాలి। సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా 2 మీడియం సైజు టమాటాల తరుగు వేసుకొని కంది గింజలను శుభ్రంగా కడిగి వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా మగ్గితే సరిపోతుంది। అరగంట పాటు నానబెట్టుకున్న నార్మల్ రైస్ ని వేసుకొని మీరు తినే రుచిని బట్టి కారాన్ని 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి। మీరు కారం వద్దు పచ్చిమిర్చితో చేసుకోవాలన్నా నూనెలో పచ్చిమిర్చి వేపుకొని చేసుకోవచ్చు। మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని అర నిమిషం పాటు వేపుకోవాలి। ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల నీళ్లను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒకసారి ఉప్పును చెక్ చేసుకొని మూతతో క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్ లో 3 విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి। చూడండి 3 విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయింది। రైస్ అయితే చాలా బాగా వచ్చింది। మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।